నమస్కారం కంచాల టీవీ స్పీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెం విఎస్ఆర్ ఉద్యాన శాఖ యూనివర్సిటీలో ఈ నెల 5వ తేదీన భారీ ఎత్తున రైతు సదస్సు జరుగుతుందని, విజయవంతం చేయాలని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జగన్నాథరావు పిలుపునిచ్చారు. ఆయన మాట్లాడుతూ ముఖ్య అతిథిగా హాజరు కానున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రులు, పలువురు ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు ఈ కార్యక్రమానికి హాజరవుతారని అన్నారు. రైతు సదస్సులో డ్రోన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెన్సార్ టెక్నాలజీలపై రైతులకు ప్రత్యేక అవగాహన సదస్సులు జరుగుతాయన్నారు. మహిళలు, బాలికల భద్రత కోసం పోలీస్ శాఖ నిరంతరం శ్రమిస్తుందని చీరాల సబ్ డివిజన్ శక్తి టీం సభ్యురాలు సిహెచ్ సునీత పేర్కొన్నారు. బాపట్ల జిల్లా ఎస్పీబీ ఉమామహేశ్వర ఆదేశాల మేరకు వేటపాలెంలోని అనంత భారత్ జీడిపప్పు షాప్ లో మహిళా కార్మికులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ మహిళలు అత్యవసర సమయాల్లో స్మార్ట్ ఫోన్ లో శక్తి యాప్ ను ఏ విధంగా ఉపయోగించాలో ప్రాక్టికల్ గా చూపించారు. రష్యా పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ విదేశీ పెట్టుబడులను ఆకర్షించే దిశగా కీలక సమావేశాలు నిర్వహిస్తున్నారు. మాస్కోలో ప్రముఖ రసాయన పరిశ్రమలు, కన్సోర్షియం రస్కేమ్ గ్రూప్ ప్రతినిధులతో భేటీ అయిన ఆయన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా విశాఖ టు కాకినాడ పీసీపీఐఆర్ పరిధిలో ఆధునిక కెమికల్ ప్రాసెసింగ్ ప్లాంట్లు, పోర్ట్ ఆధారిత కెమికల్ లాజిస్టిక్స్ హబ్బులు, పరిశోధన కేంద్రాలు ఏర్పాటు పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కార్యాలయంలో పీడీఎస్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో విలేకరులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు నియోజకవర్గ కార్యదర్శి పి వినోద్ మాట్లాడుతూ గుంతకల్ పట్టణంలోని కొద్ది రోజుల క్రితం పీడీఎస్యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సక్సెస్ ప్లే హై స్కూల్ దగ్గర విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించాం. దాన్ని మనసులో పెట్టుకుని గుంతకల్ పట్టణంలోని స్థానిక డీఎస్పీ, ఆర్డీఓలకు పీడీఎస్యు విద్యార్థి సంఘం నాయకులు మీద నా మీద యాజమాన్యం ఫిర్యాదు చేస్తుందని, మేము ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గడిచిన 2 ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన నేపథ్యంలో వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే పోస్టర్ను రామచంద్రపురం పట్టణ పార్టీ కార్యాలయంలో రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పిల్లి సూర్యప్రకాష్, పార్టీ నాయకులు, కార్యకర్తల చేతుల మీదుగా ఆవిష్కరించారు. వైసీపీ పోరు బయట ప్రజలకు తరలి రావాలన్నారు. రష్యా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ మాస్కోలో ప్రముఖ సెమీకండక్టర్ సంస్థ ఎలిమెంట్ గ్రూప్ ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించారు. విశాఖలో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ అసెంబ్లీ యూనిట్, నెల్లూరులో పవర్ సెమీకండక్టర్ తయారీ కేంద్రం, శ్రీ సిటీలో రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ సేవల విస్తరణతో పాటు అమరావతి స్మార్ట్ సిటీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఎలిమెంట్ గ్రూప్ ను మంత్రి ఆహ్వానించారు. రాష్ట్రంలో హైటెక్ పరిశ్రమలు, ఉపాధి అవకాశాల విస్తరణకు ఈ చర్చలు దోహదపడతాయని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ, దళితుల ఐక్యతపై దేశవ్యాప్త రాజకీయ కుట్ర అని పిఠాపురంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రాక్సెన్ మాల మహనాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు. మోడీ, చంద్రబాబు భాగస్వామ్యంలో దళితులపై కుట్ర జరుగుతుందని విమర్శించారు. దళితులు రాజ్యాధికారాన్ని దూరంగా ఉండేలా చేసే ప్రయత్నమే ఈ వర్గీకరణ అని చెప్పారు. అలాగే దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన వైఖరిని స్పష్టంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. బీటెక్ పూర్తి చేసిన సాయి దుర్గారావు తండ్రి చింతలపూడి శ్రీనివాస్ దివ్యాంగుడు కావడంతో కుటుంబానికి అండగా నిలవాలనే సంకల్పంతో బెంగళూరుకు వెళ్లి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు. విధి వక్రీకరించి డెలివరీ బాయ్గా పనిచేస్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్ దుర్మరణం చెందడం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాషంశెట్టి సుభాష్ టీడీపీ నాయకులతో సమన్వయం చేసి సాయి దుర్గారావు మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్ లో స్వగ్రామం శ్రీలంకకు తరలించేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. బాధలో ఉన్న ఆ కుటుంబానికి పెద్దన్నగా అండగా నిలిచారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. మండల పరిషత్ అధ్యక్షురాలు కట్టుబోయిన వెంకటలక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పింఛన్లు, పట్టాదారు పాస్బుక్లు, వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి వచ్చే ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయాలని అన్నారు.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై తెలుగుదేశం పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించే దిశగా గుంటూరులో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు దొంగ ఓట్ల నిర్మూలనకు ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, పార్టీ నాయకుల బాధ్యతలు, రానున్న కార్యాచరణపై వారు కీలక సూచనలు చేశారు. ఇవి ఈరోజు అప్డేట్స్. మళ్ళీ వచ్చే అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు కంచర్ల టీవీ.